హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది వచ్చేసి శ్రీరామనవమి రోజు అనమాట. ఈవినింగ్ దేవునికి శోభయాత్ర చేసిరనమాట మా ప్లాంట్లో. సో దానిలో భాగంగా కొంతమందిని కోలాటం చేయడానికి పిలిపించినారు. ఎంత బాగా చేసిరో, స్టెప్స్ మాత్రం సూపర్ స్టెప్స్ వేసారు. దేవుని సాంగ్స్ అనమాట, మొత్తం రాముని సాంగ్సే పర్ఫార్మెన్స్ చేసిరనమాట. ఇలాంటి సినిమా సాంగ్స్ అస్సలకే ప్లే చేయలేదు. మొత్తం దేవుని సాంగ్స్ అయినా కూడా కోలాటం భలే చేసినారు. మంచి రిథమిక్‌గా భలే కలిసింది వీళ్ళందరిది. అంటే ఇంక వీళ్ళు ట్రైనీగా ఉంటారు కదా! వాళ్ళు పర్ఫార్మెన్స్ చేస్తారు కాబట్టి మంచిగా చేసినారు. సో, ఇక్కడికి పల్లకి సేవలో మాకు శోభాయాత్రలాగా చేశారనమాట దేవునిది. సో, మేమందరం కూడా ఇక్కడ కొబ్బరికాయలు కొట్టేసి, సో, మేము కూడా ఇంక వేరే బ్లాక్‌కి వెళ్తున్నామనమాట. శోభాయాత్ర లెక్క అన్ని బ్లాక్‌కి తిరిగి తిరిగి మళ్ళీ డైరెక్ట్‌గా టెంపుల్‌కి వెళ్తారనమాట దేవుడు. సో, అందరికి మా బ్లాక్‌లో అందరం కూడా కొబ్బరికాయలు తీసుకొచ్చి దేవుని దగ్గర కొట్టేసి, ఇక్కడ దేవుని దగ్గర ప్రసాదం తీసుకొని ఇంకా వేరే వేరే బ్లాక్కి వెళ్ళామన్నమాట. చూడండి ఎంత బాగున్నాయో దేవుని ప్రతిమలు. మా వాళ్ళందరూ కూడా పూజలు చేస్తున్నారు. అందరం కూడా తీసుకొచ్చినాం అనమాట కొబ్బరికాయలు. సో పల్లకీలో తీసుకెళ్తున్నారు అనమాట. సో అందరూ కూడా పల్లకి మోయడం మంచిగా అనిపించింది ఈసారి. సో ఇక్కడ వీళ్ళు కోలాటం చేసేవాళ్ళు కోలాటం చేస్తారు. సో మేము కూడా కొబ్బరికాయ కొట్టేసినాం, మాది కొబ్బరికాయ కొట్టేసిండు. ఇంకా నెక్స్ట్ పల్లకి మోస్తారు అనమాట. అందరూ కూడా ఒక్కొక్కరు కొంచెం కొంచెం టైం మోస్తారు కదా, అందరూ కూడా పల్లకి మంచిగా మోసి ఒక బ్లాక్ నుండి ఇంకో బ్లాక్కి వెళ్తారు అనమాట. ఎంతమంది వచ్చినారో మొత్తం ఆ ప్లాంట్లో ఎంసీ టైప్ క్వార్టర్స్ వాళ్ళందరూ కూడా బయటకు వచ్చారనమాట. సూపర్ యాక్టివ్ పార్టిసిపేషన్ జరిగింది. చాలా అంటే చాలా బాగా జరిగింది. చూడండి మంచిగా లైట్స్ వేడుగుల్లో అక్కడ కోలాటం జరుగుతుంది. ఇక్కడ పల్లకి మోసే వాళ్ళు పల్లకి మోస్తున్నారు, పిల్లలు డ్యాన్స్ వేసే వాళ్ళు డ్యాన్స్ వేస్తున్నారు. మొత్తం మిక్స్డ్ చాలా బాగా జరిగింది అసలుకి శ్రీరామనవమి. ఈవినింగ్ మాత్రం శోభయాత్ర ఈసారి అనమాట ఫస్ట్, కానీ ఫస్ట్ అయినా కూడా సక్సెస్ఫుల్గా జరిగింది. సో ఇంకొక బ్లాక్ వెళ్ళిన కొద్దీ అందరు కూడా వాటర్ తీసుకొచ్చి కొబ్బరికాయలు కొడతారు కదా, సో అట్లా చేస్తారు అనమాట. కోలాటం చేసేవాళ్ళు కోలాటం చేస్తూనే ఉన్నారు. సో కన్నయ్య బర్త్డే అప్పుడు ఈవెంట్స్ మాట్లాడినాం కదా, సో అట్లనే అనిపించింది మాకైతే. అప్పుడు డ్యాన్స్ చేసినారు, ఇప్పుడు కోలాటం చేస్తారు అంతే. సేమ్ మీద ఈవెంట్ వాళ్ళని మాట్లాడినట్టున్నారు సార్ వాళ్ళు. సో ఈవెంట్ వాళ్ళు అట్లా కోలాటం చేస్తారు అనమాట. తను వచ్చేసి మధువల్ల సారు కన్నయ్యని డ్యాన్స్ చేయమని కింద దించితే వాడెటో వెళ్తుండనమాట. కన్నయ్య ఆ రోజు ఫుల్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేసిండు. సార్ వాళ్ళందరూ కన్నయ్యని ఎత్తుకొని మస్తుగా ముద్దాడినారు అనమాట. చూడండి ఇక్కడ కొన్ని కొన్ని స్టెప్స్ వేస్తుండు. మధు వేస్తే వేస్తున్నాడు, మధు వేయకపోతే వేయట్లే అనమాట. అక్కడికి వెళ్ళి డ్యాన్స్ చేస్తారనమాట ఇద్దరు కూడా కలిసి. యాక్చువల్గా సినిమా సాంగ్స్ పెడితే అందరు కూడా ఎగిరే వాళ్ళే, కానీ దేవుని సాంగ్స్ పెట్టేసరికి ఎవ్వరు కూడా అసలుకి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేయలేదు. ఓన్లీ పిల్లలు మాత్రమే వేసారనమాట. కొన్ని కొన్ని చిన్న చిన్న స్టెప్స్ వేసారు పిల్లలందరూ కూడా. చూడండి ఎంత బాగా వేస్తారో కోలాటం. కనుల పండుగ జరిగింది మా శ్రీరామనవమి మాత్రం ఈసారి. ఇంకా వీడియో